మోరల్ స్టోరీలు దొరుకుతాయి. ధ్రువుడి గురించి తెలుస్తుంది, ప్రహ్లాదుడి గురించి తెలుస్తుంది, సత్యహరిశ్చంద్రుడి గురించి తెలుస్తుంది, సతీ సావిత్రి గురించి తెలుస్తుంది. ఇందులోంచి ఏదైనా మనం మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. అంటే మీరు కాదు, నేను కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిందే. మన పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి మనం చెప్పకుండా వాళ్ళు దీనికి ఎలా కనెక్ట్ అవుతారు? ఫస్ట్ ముందు మన కథల గురించి, వాటి లోతు గురించి, వాటి గురించి మనం చెప్పుకోగలిగిన రోజున మోరల్ వాల్యూస్ పిల్లలకు ఆటోమేటికల్లీ వస్తాయి. ఏ స్కూల్లో చెబుతున్నారా లేదనేది నేనైతే హార్ట్ఫుల్గా నేను చెప్పలేను, కానీ మా వంతుగా మేము ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఏవైతే మన ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉన్న అద్భుతమైన కథలన్నింటినీ కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అలాగే ఒకప్పుడు నానమ్మ అమ్మమ్మ దగ్గర సెలవుల్లోనో లేదంటే వాళ్ళతో గడిపేవారు. ఈ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత అమ్మ నాన్నతోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. పిల్లల్ని గొప్ప గొప్ప స్కూల్లో చదివించాలి, వేలకు వేలు ఫీజులు కట్టేస్తే బాగా చదువు చెప్పేస్తారని ఒక దుర్మార్గమైన నమ్మకం. ఎందుకంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీలకు కూడా, నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా 50,000 70,000 లక్ష రూపాయలు కడితే చాలా గొప్ప చదువు వచ్చేస్తుందనే ఒక దారుణమైన నమ్మకం. ఆ ఏజ్లో నేర్పించాల్సింది మోరల్ వాల్యూస్ అండి. పిల్లలకి విలువలు నేర్పించాలి. విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ గ్రంథాల్లోంచి వస్తాయి, మీ పురాణాల్లోంచి వస్తాయి, మీ సంస్కృతిలోంచి వస్తుంది. మర్యాద రామన కథ నుంచి వస్తుంది, తెనాలి రామకృష్ణ కథ నుంచి వస్తుంది, అక్బర్ బీర్బల్ కథ నుంచి వస్తుంది, రామాయణం నుంచి కొన్ని వేల కథలు వస్తాయి, మహాభారతం నుంచి కొన్ని వేల కథలు వస్తాయి. ఎవరైనా చెప్పగలుగుతున్నామా? బుర్ర కథలకు పంపిస్తున్నాము. ఇంకా చెప్పాలంటే డ్యాన్స్ బేబీ డ్యాన్సులే చూపిస్తున్నాం. మనం టీవీల్లో ప్రోగ్రామ్ చూసి అదే దీపావళి, అదే సంక్రాంతి, అదే దసరా అని అలవాటు చేస్తున్నాం. తాతయ్య నానమ్మ అయితే ఇదివరకు మనల్ని కథలు చెప్పేవారు. మనకి ఈ మోరల్ వాల్యూస్ మనకి తెలిసే, కానీ పిల్లలకు తెలియట్లేదు. ఈ రోజున వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు. టీచర్ అంటే విలువ లేదు. ఫస్ట్ అసలు మీకు విలువ ఇస్తారో మీరు ఆలోచించండి. ఫస్ట్ మా మీద విడిచిపడిపోవడం కాదు. ఎవడైనా పిల్లడికి మార్కులు తక్కువ వస్తే అసలు మీరు ఎంతవరకు పట్టించుకోగలుగుతున్నారు? టీచర్ మీద పడిపోతే వాడు మాత్రం ఏం చేస్తారు? అంటే నేను 22 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. మీరు మర్యాద రామన కథ వినిపించగలిగారా? తెనాలి రామకృష్ణ కథ వినిపించగలిగారా? రామాయణంలో ఒక ఎపిసోడ్ కూర్చోబెట్టి చూపించగలిగారా? మనం చూపిస్తాం. మీరంటే నేను కూడా అందులో బాధ్యతుండే. మనం అవన్నీ నేర్పించకుండా మనం దేనికో ఎగబడడం వల్ల ఇంక ప్రయోజనం ఏమో చెప్పండి? ఏదో సినిమాలోనో ఏదో నీతి చూపిస్తానంటే అసలు టీవీలు మనమే పెట్టు కూర్చుంటే, అసలు టీవీ యాడ్లు పెద్ద పెద్ద హీరోలు సైతం బూతు మాటలు మాట్లాడుతున్నారండి సినిమాల్లో, టీవీల్లో. అవన్నీ వాళ్ళు చూపిస్తుంటే చిన్నప్పటి పేరెంట్స్ మోరల్ గా మనం పిల్లలకి నేర్పించాల్సిన మోరల్ నేర్పించకపోతే మాత్రం పిల్లలు చాలా దారుణమైన పరిస్థితుల్లో పడిపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కంపల్సరీగా ఇండియన్ కస్టమ్ అండ్ కల్చర్ నేర్పించాలి. ఇండియా ఎంత పచ్చగా ఉందంటే 145 కోట్ల మంది జనాభాతో ఉండి కూడా ఇండియా ఎంత పచ్చగా ఉందంటే కారణం మన కల్చర్ అండ్ కస్టమ్. దానికి ఎప్పుడు ఎవడైనా రుణపడి ఉండాలి మన తాత ముత్తాతల కాలం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పంచుకుందాం.